ఈ శారీ తోటి ఇలా సింపుల్ అయితే లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టానండి. చాలా తొందరగా కుట్టేసుకోవచ్చు అనమాట. నేను చెప్పేటటువంటి పద్ధతిలో మీరు లాంగ్ ఫ్రాక్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశారంటే చాలా తొందరగా అయితే స్టిచ్చింగ్ చేయొచ్చు. ఎక్కువ అమౌంట్ కూడా తీసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ ఫ్రాక్ వచ్చేసి ఇలా అయితే స్టిచ్చింగ్ చేశాను. దీనికోసం కొలతలు డైరెక్ట్ కటింగ్ చేస్తాను, చూపించాను చూడండి. మనకు 3 మీటర్ల లైనింగ్ అయితే ఇచ్చారండి. సో ఇది కాటన్ లైనింగ్ కాబట్టి మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని చెప్తాను. ఇప్పుడు వచ్చేసి నేను ఎక్కువ శాతం కొలతలే తీసుకుంటాను. కొలతల ప్రకారం మీకు కటింగ్ అనేది చూపిస్తున్నాను. చాలా స్పీడ్గా అయితే కట్ చేస్తానండి. ఇలా కట్ చేశారంటే మీరు రోజుకు 10 ఫ్రాక్లైనా ఈజీగా కుట్టగలుగుతారు. అంత ఈజీ ప్రాసెస్లో మీకు ఫ్రాక్ అయితే చూపిస్తాను. శారీ వచ్చేసి ఇలా అయితే ఉంది. సో ఈ శారీకి మనము ఇదైతే తీసేస్తాను. కొంగుకు వచ్చింది అనమాట. ఇది కుచ్చులు అనేవి. సో ఇదైతే తీసేసాను. వచ్చేసి శారీ నేను ఫుల్ శారీ బ్లౌజ్ ఒకటి తీసేసాను అనమాట. బ్లౌజ్ వచ్చేసి బాగలేదు, అంతా వైట్గా వచ్చేసింది అనమాట. బాగలేదు అనేసి ఓన్లీ దీంతోనే నేను ఇప్పుడు ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం బాడీ పార్ట్ అనేది కట్ చేసుకున్నాము. బాడీ పార్ట్ కోసం వచ్చేసి లైనింగ్ను 4 మడతల కింద ఫస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి మడత ఇట్లానే ఉంటుంది కదా, ఈ మడతని ఇట్లా పెట్టేసుకొని బాడీ పార్ట్ పొడవు వచ్చేసి 14 ఇంచులు, దానికి ఒక 1 ఇంచ్ అని కలుపుకొని 15 ఇంచుల దగ్గరికి పొడవు ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఖచ్చితంగా ఉంటుందిలేండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ పొడవు అయితే సరిపోతుంది. అలాగే చెస్ట్ వచ్చేసి 33.5, దాన్ని 4 భాగాలు చేసుకుంటే 8.5 అయితే వస్తుంది. దానికి ఒక అర్ధించనే కలపాలి. మనం కొలతలు తీసుకున్నాం కాబట్టి అర్ధించనే కలుపుతాం. అదే ఆల్తి డ్రెస్ ఉంటే కనుక కొలతలు అవసరం లేదనమాట, అర్ధించి కలపాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ 9 ఇంచులు తీసుకున్నాం చెస్ట్, అలాగే 2 ఇంచులు ఫ్యూచర్ అలా అయితే కుట్లిప్పుకోవడం కోసం. సో కరెక్ట్గా అయితే సరిపోతుంది. ఇంకొంచెం ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు, ఇంకొక 1/2 ఇంచు ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఒకవేళ ఫ్యూచర్ అలా అయితే కుట్లిప్పుకోవడానికి ఎక్కువ క్లాత్ అనేది ఉంటుంది అంతే. ఇప్పుడు 4 మడతల కింద ఇక్కడ లైనింగ్ అనేది మడత పెట్టేసుకొని ఇదైతే కట్ చేస్తున్నాను. సివిల్ వచ్చేసి బటర్ఫ్లై హ్యాండ్స్ పెట్టామన్నారండి, అంటే అంబ్రిల్లా స్లీవ్స్ అయితే పెట్టమన్నారు. టైం ఉంటే అంబ్రిల్లా స్లీవ్స్ అనేది పెడతాను. అదైతే కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే నాది జిగ్జామ్ మిషన్ అనేది కొత్తగా రిపేర్ వచ్చింది. కొత్తగా నేను కొత్త చైన్ అయితే వేయించాను అనమాట. కొంచెం టైట్గా ఉంది, చూడాలి. అదే మ్యాక్సిమం అదే పెడతానండి. అమ్మాయి అయితే అదే కావాలనేసి అయితే అడిగింది. చూడండి, ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ పొడవు వచ్చేసి 14 ఇంచులు, దానికి ఒక 1 ఇంచ్ కలుపుకొని 15 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేశాను. అలాగే ఇదే మార్కింగ్ చివరి దగ్గర ఇక్కడ ఈ వరకు కూడా ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకున్నాను. ఇది మన ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ అనేది చేసేద్దాం. ఫస్ట్ ఒక ఐడియా ఉంటుంది మీకు. సరే, ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి 2 ఇంచులు తీసుకుంటున్నాను వీళ్ళకి. అలాగే అంటే నెక్ వచ్చేసి 2 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 3.5 అంటే 5.5 అనమాట. మనం నెక్ షోల్డర్ వచ్చేసి సంక్ వచ్చేసి 6 ఇంచులు ఇస్తున్నా. రౌండ్ షేప్ ఇలా తీసేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి 9 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, ఫ్యూచర్ అలా అయితే కుట్లిప్పుకోవడం కోసం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసాను. అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. ఇక్కడ రౌండ్ నెక్ పెడుతున్నానండి. ఇక్కడ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి దీంట్లో స్ట్రైట్ ఇటు మార్క్ చేసుకొని ఇట్లా రౌండ్ షేప్ అనేది ఇస్తున్నాం. ఇక్కడ బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్ 2 వస్తున్నాయి. ఇక్కడ మనకు 4 మడతలు వేసుకున్నాం కాబట్టి. సో నేను బ్యాక్ పార్ట్లో కూడా రౌండ్ నెక్ పెడుతున్నాను. అందుకోసం 2 ఒకటిసారి కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 ఒకటిసారి కటింగ్ అనేది చేసేస్తున్నానండి. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి కుట్ల కోసం ఒక 2 ఇంచుల వదిలేసి ఇట్లా స్ట్రైట్ ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ డాట్స్ అనేవి పెట్టుకోండి. ఇక్కడ మనం డాట్స్ అనేవి వేస్తాం. ఇది ప్రిన్సెస్ కట్ కాదు, ఓన్లీ డాట్స్ వేయమన్నారు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సైడ్ మనకు యాలబడకుండా ఉండేందుకు క్లాత్ ఇక్కడ ఈ డాట్ పెట్టుకున్న కాడ నుంచి ఒక 1 ఇంచెస్ మీద కానీ ఒక 1/2 ఇంచెస్ మీద కానీ ఖచ్చితంగా ఇట్లా క్రాస్ అనేది తీసేసేయాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రాక్ అనేది కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇక్కడ మనకు ఫోల్డింగ్ ఉంది. ఫోల్డింగ్ మీద ఇట్లా తీసేసుకొని ఇక్కడ ఓపెన్స్ అనేది చేసేస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మనం నెక్ ఏం మార్చాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ మాత్రమే నెక్ అనేది కొద్దిగా కిందికి పెడదాం. వీళ్ళు పెట్టుకోటి వేసుకుంటారు కాబట్టి పెద్ద పిల్లలు కాబట్టి పెట్టుకోటి కనిపించకుండా నెక్ అనేది మరీ ఓవర్ డీప్ పెట్టకుండా నార్మల్గా పెట్టేస్తున్నాను. అందుకోసం వచ్చేసి ఒక దాదాపు ఒక 6.5 తీసుకోండి నెక్. చూడండి, కరెక్ట్గా 6.5 దగ్గరికి అయితే పెట్టేశాను. సో 6.5 దగ్గర రౌండ్ అనేది తీసేస్తున్నాను. పెట్టుకోవడం అనేది కనిపించదు అనమాట ఇందుకోసం. ఓకేనా, ఒకేలా నెక్ పట్టదు అనే డౌట్ ఉంటే కనుక ఇక్కడ కొద్దిగా అట్లా కట్ చేసుకొని హుక్స్లు అనేవి పెట్టేసేయచ్చు. కొద్దిగా అట్లా అనమాట ఓపెన్ అవుతుంది వాళ్ళు వేసుకునేటప్పుడు. చూసారు కదా, ఇట్లా అందుకోసం హుక్స్ అనేవి పెట్టడానికి అక్కడ పెట్టేశాను. లేదంటే జిబ్బు వేసుకుంటా అంటే జిబ్బు కింద మనకి కట్ చేసి జిబ్బు అనేది వేసేయచ్చు. చూడండి, మన బాడీ పార్ట్ చాలా తొందరగా అయితే కటింగ్ అయితే అయిపోయింది. సో హ్యాండ్స్ వచ్చేసి బటర్ఫ్లై హ్యాండ్స్ కాబట్టి నేను చిన్న హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. అందుకంటే ముందు మనము లైనింగ్ కింద లంగా ఉంటుంది చూడండి,
ఆ లంగాకు లైనింగ్ అనేది కట్ చేద్దాము. ఇది మొత్తం మీకు ఫుల్ ఫ్రాక్ ఎంత అనేది చెప్పలేదు కదా. ఫుల్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 54, దాంట్లోంచి 14 ఇంచులు మన బాడీ పార్ట్ కోసం అయితే తీసేసాము. ఇంకెంత ఉంటుంది, 54 నుంచి 14 తీసేచ్చే 40 ఇంచులు అయితే ఉంటుంది. ఈ 40 ఇంచులు అనేది నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, ఇది లంగా కోసం వచ్చేసి నేను 40 ఇంచులు ఇస్తున్నాను. ఎందుకంటే 40 ఇంచులు అంటే మనం మళ్ళీ ఇక్కడ కింద ఫోల్డింగ్ చేసి మర్చి కుడతాం కదా, అందుకోసం అంతా కలిపి వేసుకొని నేను ఒరిజినల్ లంగా మనకు కుట్టంగా ఎంతైతే రావాలో అంతేవేని ఇక్కడ ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాను అనమాట. ఇది మనం మర్చి కుడతాము. చూడండి, మనకు లంగా లైనింగ్ అయితే చాలా తక్కువ అయితే ఇచ్చేసారు. చూసారు కదా, సరిపోలేదన్నమాట వీళ్ళకి. లైనింగ్ అయితే సరిపోలేదు. 3 మీటర్లు ఇచ్చారు కానీ 3 మీటర్లు ఉందో లేదో నేను కొలచలేదండి. లైనింగ్ అయితే చాలా తక్కువ అయితే ఉంది. చూడండి, ఇందుకు వచ్చేసి నేను ఏదైనా క్లాత్ అనేది అడ్జస్ట్ అనేది చేస్తాను. ప్రస్తుతానికి వచ్చేసి మనకు 40 తక్కువ ఉంది, నేను వేరే క్లాత్ అనేది తెచ్చుకుంటాను. లైనింగ్ కోసం వచ్చేసి అంటే మనం కొంచెం క్లాత్ అనేది తక్కువైంది కదా, దీనికి నేను కొంచెం క్లాత్ అనేది యాడ్ చేస్తాను కుట్టేటప్పుడు. ఓకేనా, ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఒకదానికి మాత్రం 40 ఇంచుల దగ్గరికి అయితే లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను. సో దీనికి రెండో పీస్ వరకు అంటే మనకు బ్యాక్ సైడ్ దానికి లైనింగ్ అనేది జాయింటింగ్ అనేది చేస్తాను. ఇది మనకు తక్కువ ఉంది కదా, దీనికి ఇంకొక ఈ లైనింగ్ పీస్ అనేది జాయింటింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేస్తాను. ఈ విధంగా ఇంకొక లైనింగ్ పీస్ అనేది తెచ్చుకున్నాను. ఇది ఇట్లా జాయింటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తానండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనకు లంగా కూడా కటింగ్ అనేది అయిపోయింది. హ్యాండ్స్కి వచ్చేసి నేను ఇదే క్లాత్, ఇది కొంచెం పెద్ద ఉందన్నమాట, మనం రెండో పీస్ తీసుకున్నాం కదా, ఈ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి వీళ్ళు ఏం పెట్టమన్నారంటే కనుక బటర్ఫ్లై స్లీవ్స్ అయితే పెట్టమన్నారు. సో అందుకోసం వచ్చేసి బటర్ఫ్లై స్లీవ్ కోసము నేను ఈ క్లాత్ను మామూలుగా వచ్చిన హ్యాండ్స్ పెడుతున్నాను అనమాట. మనకు లోపల మనకు మొత్తం 2 లేయర్స్ మాత్రం వస్తుంది బటర్ఫ్లై హ్యాండ్స్. సో దానికి మనకు లోపల వచ్చే హ్యాండ్ వచ్చేసి చిన్నగా రావాలన్నమాట. అందుకోసం వచ్చేసి నేను ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 4.5 తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మెగా హ్యాండ్ మాదిరి అయితే కుడతాను, ఎందుకంటే మన బటర్ఫ్లై హ్యాండ్స్ వాటికి మెగా హ్యాండ్స్ అయితే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అనమాట. మెగా హ్యాండ్స్ అంటే ఇట్లా క్రాస్ కట్ చేసుకోవడమే, ఏం పెద్ద పని ఏం కాదు. సో వీటి కోసం ఒక క్లియర్ వీడియో అయితే చేస్తానండి. చూసారు కదా, ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ఎక్కువ తక్కువ ఉంది కదా, దీని అయితే కటింగ్ అనేది చేసేస్తాను. ఇది మనం జాయింటింగ్ అనేది చేస్తాం అనమాట. ఈ లైనింగ్కి దీన్ని జాయింటింగ్ అనేది చేసేస్తాము. సో లంగా కూడా కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ క్లాత్ మన శారీలో క్లాత్ ఉంది కదా, ఈ శారీని మొత్తము ఇప్పుడు మనం ఏ విధంగా కుట్టుకోవాలని అయితే చూపిస్తాను, కటింగ్ చేసుకోవాలనేది. సో ఫస్ట్ వచ్చేసి ఈ శారీని బాడీ పార్ట్కి అయితే ఫస్ట్ కట్ చేద్దాము. ఈ పింక్ కలర్ అయితే తీసేస్తున్నాను. పింక్ కలర్ మనం బాడీ పార్ట్కి అయితే వేయట్లేదు. ఇట్లా దీన్ని కూడా 4 మడతల కింద ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ చేసుకొని మన బాడీ పార్ట్ ఆల్రెడీ కట్ చేసినటువంటి బాడీ పార్ట్ ఉంది కదా, దీన్ని పెట్టి చూసుకోవాలి. ఈ విధంగా చూడండి, మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు అయితే కటింగ్ అయితే చేశాను 4 మడతల మీద. ఇది మనకి ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా, మనం కట్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్కువ తక్కువ అనేవి వచ్చినాయి కదా, సో దీన్ని కూడా మనం కటింగ్ అనేది చేసేద్దాం ఏంటి. మనకు లంగాకు దాదాపు కనీసం ఒక 3.5 మీటర్లను ఉండేలాగా చూసేసుకొని తర్వాత మనం బటర్ఫ్లై హ్యాండ్స్కి అయితే కట్ చేద్దాము. సో 3.5 మీటర్లను పెడతాను. ఇట్లా టేప్ అయితే కొలుస్తున్నాను నేను. దీనికి మీటరు, రెండు మీటర్లు వీడికి, మూడు మీటర్లు, 3 మీటర్లకు కొంచెం ఎక్కువ అయితే తీస్తున్నాను. ఇంతే 3.5 తీసాలండి. ఇదంతా మనము బటర్ఫ్లై స్లీవ్స్ కోసం అయితే వాడదాము. ఈ క్లాత్ మొత్తాన్ని
బటర్ఫ్లై స్లీవ్ కోసం అయితే ఉంచుకోవాలి. అంటే బటర్ఫ్లై స్లీవ్స్ కోసం వచ్చేసి దాదాపు ఒక అర్ధ మీటర్ వేని మన క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, ఒక అర్ధ మీటర్కు కొంచెం ఎక్కువ కట్ చేస్తున్నానండి, పెద్ద పిల్ల కదా, కొంచెం చేతులని ఇంకొంచెం కిందకి పెడతాను. సో అంటే దాదాపు ఇది వచ్చేసి 55 ఇంచులు ఉందండి. 55 ఇంచులు ఉంది, సరిపోతుంది హ్యాండ్ మనకు బటర్ఫ్లై స్లీవ్స్కి. అంటే మన అంబ్రెల్లా స్లీవ్స్ అనేవి కట్ చేస్తున్నాం అనమాట. చూసారా, మిగిలినంతా మనకు లంగా కోసం అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఈ స్లీవ్స్కి అయితే పడదాం. ఫస్ట్ లంగాకు పొడవు అయితే చూద్దాము. లంగా పొడవు వచ్చేసి మొత్తం ఫ్రాక్ లెంత్ ఎంత మనకి 54 కదా, దాంట్లో బాడీ పార్ట్ తీసేస్తే 14 ఇంచులు తీసేస్తే 40 ఇంచులు అయితే ఉంటుంది. సో 40 ఇంచులకు మళ్ళీ ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని 41 ఇంచుల దగ్గర అయితే మార్కింగ్ అనేది చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ 41 ఇంచుల దగ్గరికి ఈ బార్డర్ వర్క్ అయితే వచ్చేసిందండి. ఈ బార్డర్ మొత్తం మనం తీసేద్దాము. దీన్ని మనము బిల్ట్కి అయితే వాడదాము. అంటే హిప్ బిల్ట్ అంటారు, వడ్డానం అంటారు, అట్లా దానికైతే వాడదాము. ఇవి సీరియల్ కాబట్టి ఇట్లా చింపితే బాగా, మెత్తని శారీస్ అయితే ఇట్లా చింపితే చింపుతాయండి. అదే కనుక కొంచెం గట్టిగా టైప్ ఉన్నట్టువైతే ఇట్లా చింపుతా అనుకోండి అడ్డంగా పోతాయి. అందుకు చూసుకొని క్లాత్ని బట్టి చించాల్సి అయితే ఉంటుంది. మీరు జాగ్రత్త, నేను చించుతున్నాను కదా అనేసి అయితే మీరు అన్ని క్లాత్లు అయితే చించొద్దండి. అందులో నెట్ ఫ్యాబ్రిక్ అయితే అస్సలకే చించకూడదు, అది సొట్టలు పోతుంది. సో ఓకేనా, అన్ని క్లాత్లను ఇట్లా చించకూడదు. మాకు ఎట్లాంటి క్లాత్ చునుగుతుందో మాకు తెలుసు. సో అందుకోసం నేను ఇట్లా కటింగ్ అనేది చేసేస్తుంటాను. చూడండి, ఇక్కడ వచ్చేసి ఇవైతే నేను వడ్డానికి అట్లయితే వాడతాను అనమాట, థ్రెడ్స్ అనుకో. ఇది మొత్తం ఇదంతా మనకు లెహంగా కోసము. కింద ఇది వచ్చేసి బటర్ఫ్లై హ్యాండ్స్. ఇప్పుడు ఏ విధంగా కట్ చేస్తాను చూడండి. బటర్ఫ్లై హ్యాండ్స్ కోసం వచ్చేసి నేను ఈ బార్డర్ అనేది ఫస్ట్ తీసేస్తున్నాను. ఇక్కడ మనకు పింక్ కలర్ బార్డర్ వచ్చింది కదా, ఈ బార్డర్ ఒక లేయర్ మాదిరి పెట్టేద్దాము. పై లేయర్ మాదిరిగా కిందకి వచ్చేసి ఇంకో కలర్, పెద్దది వచ్చేసి ఇంకో కలరు, చిన్నది వచ్చేసి పింక్ కలర్ పెట్టేసి బార్డర్ అనేది వేస్ట్ అవ్వనివ్వకుండా. ఈ విధంగా ఒక మడత వేసాను, మళ్ళీ ఒక మడత మొత్తం 4 మడతలు అయితే వేసేసాను. 4 మడతలు వేసేసి నేను ఇక్కడ ఎక్కువ ఫుల్ లెంత్ అయితే పెట్టట్లేదండి, ఎందుకంటే మన క్లాత్ తక్కువ ఉంది కదా. సో అందుకోసం వచ్చేసి మడతలు ఇట్లా పెట్టేస్తున్నాను. అదే ఫుల్ గోల్ కావాలంటే 8 మడతలు పెట్టుకోవాలి. నేను ఫుల్ గోల్ పెట్టట్లేదు అనమాట, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఈ సంఖ కరెక్ట్ మ్యాచ్ అయ్యేలాగా చూసేసుకోవాలి. కొంచెం ఇవి సాగుతాయి కాబట్టి కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు. మీకు కొలిచి చెప్తా చూడండి. ఇక్కడ వచ్చేసి సంఖ అనేది మనకి ఇక్కడ 2 మడతల మీద ఉంది. ఇంత రావాలంటే 10.5 రావాలి. 10.5 అంటే మనకి ఇక్కడ ఇదొక చేయికి వస్తుంది, ఇదొక చేయికి వస్తుంది. అంటే మనకి ఇక్కడ మడత మీద నిండుతుంది అనమాట, ఓకేనా. సో మనకు 10.5 రావాలి. క్రాస్ ఇట్లా కొంచెం చెప్తున్నా నేను. మరి చిన్నగా అయిపోతుంది క్లాత్. దాదాపు వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి వీళ్ళకి ఎంత ఉండాలంటే ఒక 8 ఇంచులన్నా ఉండాలి. 8 లేదా 7 ఇంచులు పెడుతున్నానండి. క్లాత్ మనకు తక్కువ ఉంది కాబట్టి 7 ఇంచుల దగ్గరికి నేను ఒక లైన్ అన్న మార్క్ చేస్తున్నాను. ఇక్కడ 7 ఇంచులు, ఈ సెంటర్లో 7 ఇంచులు నేను రౌండ్ షేప్గా కటింగ్ అనేది చేస్తున్నాను. అంటే ఫుల్ గోల్ అయితే రాదండి, ఇది హాఫ్ సర్కిల్ అనమాట. ఈ విధంగా ఉంటుంది. దీంట్లో ఒక చేయి వస్తుంది, దీంట్లో ఒక చేయి వస్తుంది అనమాట. ఓపెన్ చేసేద్దాము, మీకు చూపిస్తాను ఓపెన్ చేసి. ఫుల్ సర్కిల్ అయితే ఇంకా గోల్ ఎక్కువ వస్తుంది. నేను ఫుల్ సర్కిల్ పెట్టట్లేదు, హాఫ్ సర్కిలే. ఇంకా ఇట్లా పెట్టేసిన. ఇక్కడ మనకు సంఖకు అనేది కొంచెం ఎక్కువనే అవుతుందండి. మనం కొంచెం కూర్చొని పెట్టేయచ్చు అనమాట. చూడండి, కొంచెం ఎక్కువ అయింది, కూర్చు పెట్టేయచ్చు. ఎందుకంటే మనకి ఇది లోపలికి వెళ్ళే క్లాత్ కాబట్టి ఈ భుజం మీద ఇట్లా కూర్చోపెట్టినాం అనుకోండి, ఇది ఇంకా బాగా వేసినట్టుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువనే తీసేసాను నేను.
సో ఇది ఫస్ట్ అంటే మనకు కిందికి వచ్చేది అనమాట, పైన ఉంటుంది. ఇది వచ్చేసి పైన ఉంటుంది. సో ఇది పింక్ కలర్ వచ్చేసి పైకి పెడుతున్నాను. ఇది కూడా అంతే, మనకు హాఫ్ సర్కిలే పెడుతున్నానండి, ఫుల్ సర్కిల్ అయితే మనకు క్లాత్ అనేది సరిపోదు. ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని దీన్ని కూడా ఇట్లా, ఇది నేను 8 గంటల మీద పెడుతున్నాను అండి, ఎందుకంటే తక్కువ ఉంది కదా క్లాత్. సో జాయింట్ అనేది చేసుకుంటాను, పై క్లాత్ అనమాట ఇది. సో అందాజు వచ్చేసి ఇవి 4 మడతలు ఎక్కడ ఉన్నాయో చూసుకొని ఇక్కడ దాకా అయితే ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి అది 7 ఇంచులు తీసుకున్నప్పుడు ఇది మాత్రం 5 ఇంచులు ఇస్తున్నా. ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్, 2 ఇంచులు గ్యాప్ అనమాట దానికి దీనికి. చూసారు కదా ఈ విధంగా. ఈ విధంగా అయితే వస్తుంది, కానీ మనకి ఇది కొంచెం క్లాత్ తక్కువ ఉంది కదా. సో దీన్ని సంఖ అనేది ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తా చూడండి. ఇది ఇలాగే పెట్టేసుకోవాలి. మనం ఆల్రెడీ కట్ చేసిన బాడీ పార్ట్ ఉంది కదా. సో దీని సంఖ ఇక్కడ దించేసి నేను వదిలేసేయండి పైన. దీనికి ఇట్లా పెట్టుకోవాలన్నమాట, క్రాస్గా ఇట్లా పెట్టేసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం పైకి పెట్టుకోండి, ఎందుకంటే మనకి ఇది సాగుతుంది కాబట్టి అడ్జస్ట్ అనేది అవుతుంది. ఈ విధంగా 2 లేయర్ అనేది ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇట్లా కుట్టుకుంటాం అనమాట. ఇట్లా వస్తుంది బటర్ఫ్లై హ్యాండ్స్. ఓకేనా. సో మీకు మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మన మామూలు హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాం కదా. దానికోసం లోపలికి వచ్చేసి మిగిలినటువంటి చిన్న హ్యాండ్ ఉంది చూడండి, దీన్ని పెట్టేస్తాను లోపలికి. మనకి ఈ హ్యాండ్ అయితే బయటికి కనిపించదు, ఓన్లీ మనకు లోపలికి వెళ్ళిపోయే హ్యాండ్ ఇది. సో అందుకోసం వచ్చేసి నేను పింక్ కలర్ తీసుకుంటున్నాను. మన పింక్ కలర్ క్లాత్ అయితే మిగలేదు కదా. సో పింక్ కలర్ క్లాత్ అయితే తీసుకుంటున్నా. ఇక్కడ ఆల్రెడీ కట్ చేసినట్టు హ్యాండ్స్ ఉన్నాయి చూడండి, అది పెట్టేద్దాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉండేది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా. సో మొత్తం ఇప్పుడు స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం కదండి. స్టోరేజ్ లేనందువల్ల నేను ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే చూపించలేకపోయాను. సో నడు దగ్గర అయితే నేను అందరూ ఒకేలా స్టిచ్ పెడతారు కదా, కానీ నేను వేరేలా పెడతాను అనమాట. నాకు ఇలా తొందర అయిపోతుంది. సో కొన్ని టిప్స్ అనేవి మెయిన్ టిప్స్ అనేవి తెలుసుకొని మనము స్టిచ్చింగ్ చేసామనుకోండి, ఫాస్ట్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది అనమాట. సో చూడండి, బాడీ పార్ట్కు నేను శారీని ఈ విధంగా కుచ్చి పెట్టుకుంటూ వచ్చేస్తాను అనమాట. సో ఇంట్లో బాగా ముందర బాగా అట్లా ఏం లేకుండా అంతా ఫస్ట్ బాడీ మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇట్లా కూర్చొని పెట్టేసుకుంటూ వస్తాను. ఈ బాడీకి తగ్గట్టుగా కూర్చొని పెట్టేసుకుంటూ వచ్చామనుకోండి, మనకు తొందరగా అయిపోతుంది అనమాట స్టిచ్చింగ్ చేయడము. ఇలా కొన్ని టిప్స్ అనేవి ఉంటాయండి. నేను ఇంకా ముందు వీడియోస్లలో మంచిగా మీకు ఈజీగా తొందరగా కుట్టుకునే విధంగా టిప్స్ అనేది చెప్తాను. మన సెల్లులో స్టోరేజ్ అయితే లేదనమాట. సో స్టోరేజ్ మొత్తం వీడియోస్ అన్ని మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత మీకు 1 by 1 చాలా ఈజీ టిప్స్ అనేది చెప్పుకుంటూ మీకు వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. సో కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే మంచి టిప్స్ అనేవి నేను రోజుకి 5-6 ఈజీగా కుట్టగలుగుతాను అనమాట. ఈ లాంగ్ ఫ్రాక్స్ అనేవి కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని. సో ఇలా కటింగ్ చేసుకోవాలంటే కనుక నేను చెప్పిన పద్ధతిలో ఈజీగా టిప్స్ అనేవి ఫాలో అయ్యారనుకోండి, తొందరగా స్టిచ్చింగ్ కూడా చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను లంగా కూడా కుచ్చు అయితే పెట్టానమాట. కానీ ఎక్కువ కుచ్చు కాదు. అలా ఎలా అంటే మనకు 3 మీటర్ల లైనింగ్ అయినా సరే నేను కింద బాటమ్ పార్ట్కు లైనింగ్ అనేది నేను అంబ్రెల్లా షేప్ వచ్చేలాగానే స్టిచ్చింగ్ చేశాను అనమాట. కానీ కట్టింగ్ అనేది వేరే ఉంటుంది. సో ముందు వీడియోస్లో అయితే చూపిస్తానండి. సో చూడండి, ఫైనల్ అయితే కనుక నేను ఫ్రాక్ అయితే ఇలా కుట్టాను. సో నడుము దగ్గర బొందులు అయితే పెట్టొద్దన్నారు. అందుకోసం వచ్చేసి ఇక్కడ ఎలా ఇది మిగిలింది హిప్ అయితే